నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరికని 1 టౌన్ ఎస్ఐ సమ్మయ్య సూచించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం గోదావరికని అశోక్ నగర్లోని వీకే రెడ్డి టీ పాయింట్ వద్ద ప్రజలకు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇటీవల ఆన్లైన్ ఫోన్ వినియోగం పెరగడం వల్ల అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల మోసపోకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలా చేయకండి. మళ్ళీ వాడు ఎవడో చూస్తాడు, ఎవడో మారుతాడు, పిచ్చి కామెడీ చేస్తాడు, మీరు ఒక పిటిషన్ పట్టుకొని వస్తారు. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అంటే మీరు ఉండొచ్చు, మీ ఫ్యామిలీ ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు. కొంచెం మీ పర్సనల్ డాటా అనేది ఆన్లైన్లో షేర్ చేయకండి. మళ్ళీ ఎవడో తలకాయ మాత్రం చేస్తే ఉద్యోగం ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అంటే ఎవరి మాత్రం ఓటీపీ ఇట్లా చెప్పి నచ్చకపోవద్దు. సరే కేసు ఇస్తాం కాదు, రికవర్ చేయలేదు తొందరగా, టైం పడుతుంది. మళ్ళీ మీరు బాధపడతారు ఉండండి, సరేనా? మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొండగట్టు అంజన సన్నిధిలో ఈ నెల 30 నుంచి 3 రోజులు జరిగే పెద్ద హనుమాన్ జయంతి వేడుకల నిర్వహణకు అని సముదాయాలతో పాటు దేవస్థానానికి వచ్చే దీక్ష స్వాములకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా షవర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరును కూడా ప్రతిరోజు నీరు, పాత నీరు తీసేసి కొత్త నీరు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రత్యేకంగా దాదాపు సుమారు ఒక 500 వరకు సిబ్బందిని ప్రత్యేకంగా పెట్టుకొని 3 షిఫ్ట్ల ప్రకారంగా వాళ్ళను సేవలను వినియోగించుకోవడం జరుగుతున్నది. ఎలాంటి శానిటేషన్ల ఇబ్బందులు జరగకుండా. ఇంకోటి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 6 ప్రదేశాల్లో మన ప్రత్యేకంగా ప్రాథమిక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా సుమారు ఒక 600 నుంచి 900 మంది వరకు కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయటకు పోలీస్ శాఖతో కూడా మాట్లాడడం జరిగింది. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల జూన్ 1వ తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు గావించబడుతున్నాయి. ఇందులో భాగంగా బహుళ ప్రచారం నిమిత్తం వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్స్ అన్నీ కూడా ముద్రించి అందరికి కూడా ఆహ్వాన పత్రికలు పంపించడం జరిగింది. వాల్ పోస్టర్లు కూడా వివిధ పట్టణాల్లో అతికించడం కూడా సిబ్బందిని ప్రత్యేకంగా పంపించడం జరిగింది. అలాగే డోనర్స్ కూడా అందరికి కూడా బుక్లెట్స్ కూడా పంపించడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మన ఫ్లెక్సీలు అవి కూడా మనం ప్రచారం నిమిత్తం పంపించడం జరిగింది, వేయించడం జరిగింది. ఇటు ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వాహన పూజల దగ్గర మనకు ప్రత్యేక డయాస్ ఏర్పాటు చేసి 3 రోజులు మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగిత్యాల జిల్లా మల్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఆర్డీఓ మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆగంతపు రవలి వంశీ ఎంపీపీ ఏకగ్రీవంగా అయినట్లు తెలిపారు. మండలంలో 14 ఎంపీటీసీలు ఉండగా 8 మంది ఎంపీటీసీలు రవలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18వ మండల అధ్యక్షురాలుగా శ్రీమతి ఆగంతపు రవలి వంశీ ఎన్నికయ్యారు. దూరం లాగలకెళ్ళి బాగా ఉన్నాయి. 3 రోజులు ఓకే. అందరికీ నమస్కారం. చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యమన్న గారి నాయకత్వంలో ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. ఇందుకు కృషి చేసిన మా ఎంపీ
ఎంపీటీసీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మరియు ఎంపీపీగా ఎన్నికైనందున ఈ మల్యాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని ఈ విధంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కారం. చుట్టాలు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఎందుకు కృషి చేసిన మా తోటి ఎంపీలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాతో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. మల్యాల అభివృద్ధికి నా వంతుగా అన్ని పనులు చేస్తానని విధంగా తెలియజేస్తున్నాను. మల్యాల అభివృద్ధిలో నేను కూడా ఒక భాగం కావడానికి నా వంతు కృషి చేస్తాను. అనంత ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శనివారం రోజున విలేకరుల సమావేశంలో ఎంపీపీ గజ్జల సాయిలు, మిరుదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మద్దెల రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దళిత ఎంపీపీగా ఉండడం చూడలేక, ఓర్వలేక అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంత మటు కరెక్ట్, అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. దుబ్బాక శాసనసభ్యుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి చేస్తున్నటువంటి పనితీరుపై మిరుదొడ్డి ఎంపీపీ దళితుడు అనే ఉద్దేశంతో మరి నాకు అర్థమైతే లేదు. వాస్తవంగా పార్టీ మారంగానే అవిశ్వాస తీర్మానం చేయడము అది సరైనది కాదు. వాస్తవంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీకు ఒకవేళ ఆలోచన విధానం ఉంటే రేపు నువ్వు కూడా నా బాటలనే తప్పకుండా వస్తావు, నువ్వు ఆ పార్టీలనే స్థిరపడి ఉంటావు అనేది కాదు. ఒక దళితుడు అనే దాని మీదనే నీకు కక్షపూరిత మాటలు మాట్లాడము సబ్జెక్ట్ కాదు. ఎవరికి పార్టీ ఎవరికి కూడా శాశ్వతం కాదు. నువ్వు ఎప్పటి నుంచి ఏ పార్టీలకు ఎటువైనవు అనేది కూడా నువ్వు కూడా ఆలోచించుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, ఒక దళితుడిగా మిడిదొడ్డి ఎంపీపీగా కొనసాగడం నీకు ఇష్టం లేకపోతే, నువ్వు జీర్ణించుకోకపోతే అది నీ విజ్ఞతకే ఇడిచిపెడుతున్నా అని నేను మిడిదొడ్డి ఎంపీపీగా సవాల్ విసురుతున్నా. ఇప్పటికైనా నువ్వు కొన్ని మత్స్యమత్త లేని మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు మత్స్యమత్త మెంటల్ ఉంటే హాస్పిటల్ పోయి చెక్ చేసుకో. కానీ కల్లిబల్లి మాటలు ఏదో బట్టిడ్చి ఏదో మాట్లాడుతున్నామంటే అది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్ కాదని నేను మిడిదొడ్డి ఎంపీపీగా ఎమ్మెల్యే గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాను. రోజు ఒక ఎమ్మెల్యే గారు, ఒక దుబ్బాక కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు మా దళిత ఎంపీపీ గారు గజ్జల సాయిల్ గారు మిడిదొడ్డి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఇట్టి విషయాన్ని జీర్ణించుకోలేక ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు పాపం మన ఎంపీటీసీలు ఎందుకులే ఉన్నది ఒక్కటే నెల కాదంటే కూడా లేదు ఖచ్చితంగా చేయాలని దాన్ని పట్టుబట్టి దాని అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఒకటే అడుగుతున్నాను మన ఎమ్మెల్యే గారిని, అయ్యా ఒక చట్టంలో ఉన్న రీతిగా ఒక అవిశ్వాస తీర్మానాన్ని నోటీస్ వచ్చినప్పుడు ఎలాగో మీకు మతి స్థిమితం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక నోటీసును కూడా చదవకుండా ఒక ఆర్డీఓ ఆఫీస్ నుంచి కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఒక నోటీస్ వచ్చిన తర్వాత దాని ఏ సెక్షన్ ఉంది, ఎవరికి ఇవ్వాలి, దాని అర్హత ఏంది కూడా మీకు ఇంతవరకు కూడా తెలియదని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏదో ఉప సర్పంచ్కో ఇచ్చే నోటీసును ఇలా మన గౌరవనీయులు ఎంపీపీ గారికి ఇస్తే అది ఎలిజిబిలిటీ అవుతుందా అని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కొంచెం స్టడీ చేయండి. మీ విజ్ఞానం ఎందుకు నచ్చదో జరగబోయే కార్యక్రమంలో మీకు ఇది ఖచ్చితంగా మీకు పరిగణలోకి తీసుకుంటాం. ఏదేమైనా 100కు 100% కొనసాగిస్తాం. రేపు వచ్చే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తారని. మానవత్వం చాటుకున్న రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తన వాహనంలో దవాఖానకు తరలించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. జీఎం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు ఆర్ఎల్ఏ శ్రీనివాస్ తన కూతురు 2 చిన్న పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ ముందు యూటర్న్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్ఎల్ఏ శ్రీనివాస్ మరియు 3 ఏళ్ల మనవడి తలకు తీవ్ర గాయాలై రక్తమడుగులో ఉండగా అటువైపు నుండి వెళ్తున్న కందుల సంధ్యారాణి తన వాహనాన్ని ఆపి బాధితులను పరిస్థితి చూసి హుటాహుటిన అంబులెన్స్ కి ఫోన్ చేసి 25 నిమిషాలు ఉంటామని చెప్పారు. పరిస్థితి విషమించేలా ఉందని తన వాహనంలోని వారిని ఎక్కించుకుని సింగరేణి ఆసుపత్రి సిబ్బందిని అలర్ట్ చేసి ఆసుపత్రిలో చేర్పించి బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మానవత్వాన్ని చాటుకున్నారు.
లేబర్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. అమ్మా మీరు వెనక సీట్ మీరు కూర్చోండి చదువుల తర్వాత నా కూర్చోండి ఫస్ట్. నా కొడుకు అంకుల్ ప్లీజ్ అంకుల్. అన్న ఇంకో స్ట్రెచర్ తీసుకురండి. లేరా ఎవరు? పని చేస్తున్నారు. 25 నిమిషాలు అని చెప్పి అప్పటికే బాగున్నాడు. నొక్కుతాడు. జూన్ 2024 రోజు సాయంత్రం 5 గంటలకు భూమి పూజ కార్యక్రమం స్వామివారి చేతుల మీదుగా నిర్వహించబడను. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాను. సుదర్శన అతిరుద్ర ఆయుధ చండీ మహాగణపతి శౌర మహా సామ్రాజ్య పట్టాభిషేకం, గోవింద పట్టాభిషేకం, ఉమామహేశ్వర స్వామివారి పట్టాభిషేకం జూలై 7 నుండి జూలై 21 వరకు 14 రోజులు మహాయాగం జరుగును. అంతకంటే మించింది ఏది లేదు. 4 లక్షలు కాదు 40 లక్షలతో, 4 కోట్లు కాదు 40 కోట్లతో కూడా పని అయితే మొదటి సంకల్పం కావాలి. ఇది మనం చేస్తాము అంటే అది అవుతుంది అంతే. అది సంకల్ప బలంతో జరుగుతుంది అనేది నా నమ్మకం. అంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేదు. ప్రతాపరాజు పట్టాభిషేకం, సీతారామ పట్టాభిషేకం, ఒకరోజు గోవింద పట్టాభిషేకం ఇలా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో మనకి అలాగే ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయండి. ఇంకా నేను చెప్పలేను, అప్పటికప్పుడు చేస్తుంటాను. లక్షదమ్మ పాటలార్చన, ఇంకా గాజులార్చన, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా విశేషంగా చేయాలని ఉద్దేశం ఉంది. ఇక్కడ వచ్చే భక్తులను చూసుకుంటాం. కాబట్టి యాగంలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కార్యక్రమం ఏంటో అర్థమైంది కదా. ఇక్కడ కొంత చేస్తున్నామండి యాగం చేయడం వల్ల ఈ పట్టణమే కాకుండా ఎలాగా మనం చేసే స్థలం మహాపవిత్రం అవుతుంది, సామాన్యం అవుతుంది. అది చాలా పవిత్రం అవుతుంది. ఈ స్థలం అంతా పవిత్రం అవుతుందండి. ఈ విధంగా చేయడానికి సంకల్పంతో చేస్తుంది. కాబట్టి మరలా చెప్తాను, ఇక్కడ డబ్బులు మేము పెట్టాలేమని మాత్రం భయం ఎవరు పడద్దు. ఎవరికి కలిగింది వాళ్ళు ఇవ్వండి. ఎవరు అది కాదు, ఎక్స్ట్రా ఇది పెట్టాల్సి వస్తుంది అనేటువంటి భావన. ఎంత మీకు మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి. ఒకవేళ అప్పుడు కలిగితే ఇంకా ఎక్కువ ఇస్తే మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఇక్కడ యజ్ఞంలో ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టే లేదు. అర్థమైందండి. అందరూ పూర్తిగా మన యజ్ఞం అని సర్వీస్ చేద్దాం. ఏమో మీరు అందరూ సర్వీస్ చేస్తారు కదా అంతే. అక్కడ మనం వచ్చిన దగ్గర నుంచి మనం ఎలా చేయాలనేది జూన్ 17వ తారీఖు నుంచి కార్యాచరణ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు అందాక మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. భూమి పూజ సోమవారం, ఎల్లుండి సోమవారం సాయంత్రం ఉత్తరాషాఢ నక్షత్రంతో సాయంత్రం 6 గంటలకి గోధూలిక సమయంలో భూమి పూజ. ఎల్లుండి సోమవారం 27వ తారీఖు 9 నెంబర్ వచ్చింది కరెక్ట్ అనుకోకుండా ఈ సుదర్శన, అతిరుద్ర, అయుతచండి, మహాగణపతి, మహాశౌర, వీటితో పాటు చతుర్వేద పూర్వకంగా జరుగుతుంటాయి. వీటితో పాటు మనకి
మహాసామ్రాజ్య పట్టాభిషేకం, అలాగే గోవింద పట్టాభిషేకం, అలాగే శ్రీ ఉమామహేశ్వర స్వామివారి పట్టాభిషేకం కూడా, ఈ 3 పట్టాభిషేకాలు కూడా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమం జూలై 7 నుంచి జూలై 21 వరకు 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నగర్ కర్నూలు పట్టణంలో ముఖ్యంగా ఓం నగర్ కాలనీ నాగర్ కర్నూలు పట్టణంలో ఈ మహాయాగం జరుగుతుంది. ముఖ్యంగా యాగం చేయడం ఉద్దేశం ఏంటంటే అతివృష్టి అనావృష్టి ఇటువంటి వర్షాలు కాకుండా, భూకంపాలు తాకిడి కాకుండా, ఇంకా విశేషంగా వచ్చేటువంటి ఆపత్కాల సమయంలో రక్షించే విధంగా ఉంటుంది కాబట్టి, అలాగే ఇప్పుడు రాబోయేటువంటి 20-30 సంవత్సరంలో నాకు తెలిసినటువంటి అనౌన్సెస్ ప్రకారం సాంస్కృతిక రంగంలో మేలుకొలుపు మేలి మలుపు ఇష్టాన్ని కలకల కోసం కాదు ప్రజల కోసమని ఇఫ్తా నాయకులు కె స్వామి సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ పేర్కొన్నారు. శనివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ 81వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఇనుమల రాజమౌళి పతాకావిష్కరణ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ముంబై నగరంలోని 1943 మే 25న ఆవిర్భవించిందని, అప్పటి నుండి నేటి వరకు దేశంలో, రాష్ట్రంలో పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలకు సంసిద్ధం చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈనాటి ఇఫ్తా ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇఫ్తా జెండాను సీనియర్ కళాకారులు జిల్లా కళాకారులకు కళాకారులకు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ జిందాబాద్ జిందాబాద్. వేదనలో రోదనలో అలమటించు జనులలో చేతన కలిగించేందుకు పుట్టినట్టి స్రవంతి अमर है कामरेड जागा बना हमारा है जोहार हमारा कलाकार जोहार जोहार. ప్రజానాట్య మండలి ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి గరికపాటు రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటి రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటు రాజారావు ఆశయాల పునాదిపై గరికపాటి రాజారావు ఆశయాల పునాదిపై ఎందరో 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 ఉత్తమ నటులను అందించిన సౌదవిది ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి 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 గోరి గడత మోరి నైజాము సర్కరోడంటూ గోరి గడత మోరి నైజాము సర్కరోడంటూ నిలబెట్టి నినదించిన నివురులేని నిప్పు ఇది ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి నిజాలలో నిజాలకు వరసలు బాణీలు గట్టి నిజాలలో నిజాలకు వరసలు బాణీలు గట్టి గలమెత్తి గర్జించిన గాయకులకు పుట్టిల్లిది ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి. మన భారతదేశంలో ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనే ఒక సాంస్కృతిక సంస్థ ఆవిర్భవించింది. అంటే మనకిక్కడ తెలంగాణలో, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్య మండలి అని ఏ విధంగానైతే పిలుచుకుంటున్నామో అట్లా దేశవ్యాప్తంగా ఏర్పడినటువంటి సాంస్కృతిక సంస్థ
ఇప్టా. దానికి అనుబంధంగా అనేక సంస్థలు అన్ని రాష్ట్రాల్లో దాదాపు 29 రాష్ట్రాల్లో కూడా ఇప్టా శాఖలు ఉన్నాయి. అయితే రకరకాల పేర్లతో ఉన్నాయి. కానీ అఖిల భారత ప్రజానాట్య మండలి అనదగిన సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్. ఆనాడు మన దేశానికి స్వాతంత్రం రాలేదు కాబట్టి స్వాతంత్రం కావాలని, సాంస్కృతిక రంగంలో ఒక రకమైన చైతన్యం రావాలని, అట్లాగే అందరికీ సామాజిక సమానత్వం ఉండాలని కళాకారులందరినీ సమీకరించి ఆ రోజు హిందీ సినీ పరిశ్రమలో కావచ్చు, మన తెలుగు సినీ పరిశ్రమలో కావచ్చు, లేదా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి పౌరాణిక, జానపద, సాంఘిక కళారంగానికి సంబంధించి ఒక గొప్ప దార్శనికతను, ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి సంస్థ ఇప్టా. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో మన రాజ్యం ఉన్నప్పుడు అసలు ఏ సంఘం పెట్టుకోవడానికి కూడా వీలు లేదు. ఈ సంస్థ నాయకుల మీద కూడా నిర్బంధం ఉన్నది. ఆ రోజు ఈ సంస్థ ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణలో నిజాముకు వ్యతిరేకంగా మాభూమి నాటకం ఆడితే కళాకారులను తీసుకుపోయి అరెస్ట్ చేసింది, ముందడుగు నాటకం వేస్తే తీసుకుపోయి అరెస్ట్ చేసింది, లేదా బుర్ర కథలు చెప్తే జముకుల కథలు చెప్పి రైతులను కూలీలను చైతన్యపరిస్తే తీసుకువెళ్ళి అరెస్ట్ చేసింది. కాబట్టి నిర్బంధాన్ని ఎదుర్కొన్న సంస్థ కూడా ఇప్టా. ఆ రోజు అనేక మంది గొప్ప గొప్ప కళాకారులు, రచయితలు, నాయకులు ఇటు సాహిత్యానికి అటు సాంస్కృతిక రంగానికి గొప్ప వారసత్వాన్ని అందించిన మహానుభావులు అనేక మంది ఉన్నారు. ఆ రోజు పేర్లు చెప్పదలుచుకుంటే చాలా ఉంటాయి. ముఖ్యమైన వాళ్ళు ఎవరెవరంటే ఆ రోజు కైఫీ ఆజ్మీ, పృథ్వీరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ గరికపాటి రాజారావు, అల్లు రామలింగయ్య గారు, గుమ్మడి, సి నాగభూషణం, ఇట్లా అక్కడ కూడా వి శాంతారాం, అట్లా అనేక మంది వీళ్ళందరూ కూడా ఆ రోజు మే 25వ తేదీ 1943లో బొంబాయి నగరంలో ఏర్పాటు చేశారు ఈ సంస్థని. ఆ రకంగా దేశం మొత్తం పాకిపోయింది. ప్రజల లోపల మంచి చైతన్యాన్ని రగిల్చి అటు ఇంగ్లీషు ధరలకు వ్యతిరేకంగా, ఇక్కడ నిజాముకు వ్యతిరేకంగా, పల్లెటూళ్లలో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి పోరాడి ఒక రక చైతన్యాన్ని రగిల్చి ఉద్యమాలకు ఉరికొల్పింది ప్రజానాట్య మండలి, అక్కడ ఇప్టా. కాబట్టి పాట అనేది ఒక తూటలాగా ప్రవహించిందంటే దానికి కారణం ప్రజానాట్య మండలి. ఒక నాటకం కూడా ప్రజల్ని చైతన్యపరిచిందంటే దానికి కారణం ఇప్టా. మాభూమి నాటకం ఆడేటప్పుడు మన తెలంగాణలో పర్మిషన్ లేదు. ఆంధ్ర బార్డర్లో ఉండి నాటకం వేస్తే తెలంగాణలో ఉన్న ప్రజలు చూసారు. అంటే ప్రజల మీద, ప్రజా కళాకారుల మీద అటువంటి నిర్బంధం ఆనాడు ఏర్పడ్డది. కాబట్టి ఇది అటువంటి చరిత్ర కలిగిన సంస్థ ఇప్టా. ఇప్టా కళాకారులమని చెప్పుకోవడానికి, ప్రజానాట్య మండలి గాయకులమని చెప్పుకోవడానికి మనమంతా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ఆ అమర కళాకారుల ఆశయాన్ని మనం సాధించాలి. ఈరోజు కాకతాళీయంగా, యాదృచ్ఛికంగా రెడ్ స్టార్ మాధవ రంగారావు గారి వర్ధంతి కూడా. ఇప్టా పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు, ఇప్టా పుట్టినరోజు ఆయన పుట్టాడు. మన గమ్మత్ ఏమిటంటే 26 తారీఖు అనుకుంటా, బహుశా 26 తారీఖు ఆయన రెడ్ స్టార్ పుట్టినరోజు. రంగారావు గారు 60-61 సంవత్సరాలు కాబట్టి ప్రజా కళాకారులను, ప్రజల పాటలను ప్రజలు కూడా ఆదరించి, పోషించి వాటిని పెంపొందించేలాగా సహకరించాలని చెప్పి కార్మిక లోకానికి, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడా కొత్త కొత్త కళలు ప్రజల్లోకి వెళ్ళినా అంటే అది ఇప్టా, మన ప్రజానాట్య మండలి వల్లనేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. మరి అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన ప్రజానాట్య మండలి గోదావరి కన్లో కూడా అనేకమైన కళారూపాలకు నిలయంగా ఉండేది. మరి ఆ రోజుల్లో 1980 దశకంలో నేను కూడా ఒక కళాకారునిగా, డప్పు కళాకారునిగా ఉండి 85 వరకు అనేకమైనటువంటి శివాలమ్మ లాంటి వీరంగ నృత్య నాటికలో కూడా నేను నటించిన సందర్భం ఉంది. మరి ఆ రోజు జాగబన్న దాన్ని రచించి అనేక చోట్ల కూడా ఆ కళా ప్రదర్శన చేయడం జరిగింది. శివాలమ్మ అంటే ముఖ్యంగా ఇందిరాగాంధీకి సంబంధించిన ఆమె చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ శివాలమ్మ రాయడం జరిగింది జాగబన్న. అందులో ఒక వంతకునిగా మేము కూడా చేయడం జరిగింది. మరి ఆ రకంగా ప్రజానాట్య మండలి ద్వారా సీస పద్యం అయితేనేమి, భూభాగవతం అయితేనేమి, ఇంకా అనేక కళారూపాలు ఈ ప్రాంతంలో ప్రదర్శించడం, అదేవిధంగా గోదావరికనికి కూడా వందే మాతరం సీనన్న కానీ, నాగభూషణం కానీ,
ఇంకా ఇతర సినీ కళాకారులను అల్లు రామలింగయ్య లాంటి మహోన్నత వ్యక్తులను ఇక్కడ పిలిపించి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత మన ప్రజానాట్య మండలికే దక్కుతుంది. భవిష్యత్తులో కూడా కొత్త కొత్త కళారూపాలు నిర్మించి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతులు చేసే దిశగా చూడాలని, అదేవిధంగా ఇక్కడ ఇట్టా పుట్టినరోజు మన జాకావన్న లేకపోవడము చాలా విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి జాకావన్న అంటేనే ఇట్టా ప్రజా కళలకు ఒక పెద్ద దిక్కు. మరి అట్లాంటి మహానుభావుడు ఈరోజు లేకపోవడం బాధాకరంగా అనిపిస్తూ ఉన్నది. మరి అలాంటి అమరుల ఆశయాల కోసం మనం ముందు ముందు కళారూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కామ్రేడ్ జాగవన్న మూర్తికి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నివాళులర్పించారు. హెచ్కేఆర్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్టీపీసీ గేట్ ముందు రాజీవ్ రహదారిపై బీజేపీ రామకుండం మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సందర్భంగా బీజేపీ రామకుండం నియోజకవర్గం కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడుతూ హెచ్ఆర్కే యాజమాన్యం రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్ నిర్మాణం చేపట్టకపోవడం మూలంగానే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వెంటనే హెచ్ఆర్కే యాజమాన్యం సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలపై శ్రద్ధ లేని హెచ్కేఆర్ యాజమాన్యం, ప్రమాదాలపై శ్రద్ధ లేని హెచ్కేఆర్ యాజమాన్యం, ప్రమాదాలపై శ్రద్ధ లేని హెచ్కేఆర్ యాజమాన్యం, ప్రమాదాలపై నివారణ చర్యలను వెంటనే, ప్రమాదాలపై నివారణ చర్యలను వెంటనే, ప్రమాదాలపై నివారణ చర్యలను వెంటనే, ప్రమాదాలపై నివారణ చర్యలను వెంటనే. బీజేపీ బీజేపీ డౌన్ డౌన్ హెచ్కేఆర్ యాజమాన్యం, డౌన్ డౌన్ హెచ్కేఆర్ యాజమాన్యం, ప్రమాదాలపై శ్రద్ధ లేని హెచ్కేఆర్ యాజమాన్యం. రామగుండం నుంచి గంగానగర్ వరకు ఈరోజు ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నరకానికి ఒక సైన్ బోర్డు లాగా మన గోదావరి కానీ రామగుండం గంగానగర్ వరకు రోడ్లు మారినాయి. నిన్నటికి నిన్న ఆర్ఎల్లి శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సింగరేణి కార్మికుడు తన కుటుంబంతో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదానికి గురైతే సరైన సమయంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కమల సంధ్యారాణి గారు స్పందించి వారిని హాస్పిటల్ తీసుకుపోయిన ధర్మిల ఈరోజు వారి కుటుంబం సురక్షితంగా ఉండడం జరిగింది. కానీ కొద్ది నెలలుగా కొన్ని వందల యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద జరుగుతూ ఉన్నా కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించని ఈ హెచ్కేఆర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గమనిస్తే ప్రజలను గుర్తించండి. ఈరోజు మనకు ప్రశాంత్ నగర్ బోర్డు నుంచి వెళ్ళి మనకు సాయిలీల రెస్టారెంట్ మీదుగా బంగ్లాస్ ఏరియా వరకు అక్కడ సర్వీస్ రోడ్డు కూడా లేదు. మన ఎన్టీపీసీ ఇక్కడ కృష్ణా పెట్రోల్ బంక్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు లేదు. అదే ప్రజల దగ్గర నుంచి మాత్రం టోల్ ట్యాక్సులు లక్షల్లో, రోజుకు లక్షల లోపల ఈ హెచ్కేఆర్ యాజమాన్యం వసూలు చేస్తూ ఉన్నది. కనీసం రోడ్డు ఇన్కంప్లీట్గా ఉండి సర్వీస్ రోడ్లు వేయలేని మీకు టోల్ ట్యాక్స్ వసూలు చేసే హక్కు ఎక్కడిదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ మేము జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి వెంటనే సర్వీస్ రోడ్లను కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మెయిన్గా ఈరోజు ఎన్టీపీసీ ఏదైతే గేట్ ఉందో ఇటు నుంచి కార్మికులు వస్తూ ఉంటారు. ఓవైపు హైవే మీద రోడ్డు ప్రయాణం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా ఇక్కడ బ్యారక్స్ ర్యాక్స్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేము కమిషనర్ గారిని, అదే ట్రాఫిక్ ఏసీపీ గారికి విన్నవిస్తూ ఉన్నాం. మేము వెంటనే ఇక్కడ ర్యాక్స్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ కార్మికులు ప్రజల యొక్క ప్రయాణం ఉంటుంది కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఈ హైవే మీద ప్రయాణం చేసేటట్టు మీరు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని పద్దిపేట గ్రామంలో వనదుర్గ పెద్దమ్మ తల్లి పెదరాజుల కళ్యాణ మహోత్సవం 2వ వార్షికోత్సవ సందర్భంగా అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం, ఒగ్గు కథ కళాకారులతో ఒగ్గు కథ కార్యక్రమం నిర్వహించి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని ముద్రాసిద్ధర సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
మంచి అంగరంగ వైభవంగా సంతోషంగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా ఉంది. మాకు అందరూ సమానంగా మాతో పాటు కలిసికట్టుగా అందరూ ప్రజలు భక్తులు అందరూ అనేక విధాలుగా చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చాలా విజయవంతంగా జరిపింది. అందరికీ ధన్యవాదాలు. పేరు ఇలాగే ఇప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి పత్తిపేట గ్రామంలో ప్రతి ఒక్క గుడి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని అందరం కోరుకుంటున్నాము. మంచి ఉద్దేశంతో చేసే పనులు ఎప్పటికీ బాగుంటాయని నమ్మకంతో చేసి ఏదైనా సంకల్పంతో చేసి ఏదైనా బాగుంటుందని తల్లి దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని అమ్మ తల్లికి మేము ఎప్పుడు ఉంటాము. వాళ్ళందరం కలిసి ఘనంగా ఈ పెద్దమ్మది కార్యక్రమము గుజరాత్ కార్యక్రమము కళ్యాణం ఘనంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ విజయవాడ మిత్రులకు మా దగ్గరికి వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.